జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 3వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 3వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని కీలకమైన వ్యవహారాల పట్ల బాగా ఆలోచించి ఒక డెసిషన్కి రాగలుగుతారు. అంటే ఆస్తుల యొక్క క్రయ విక్రయాలు, విలువైన వస్తువుల అమ్మకాలు, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు, కెరియర్ ఎంపికలు ఇలా అన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రిస్క్ లేకుండా ఈరోజు మీకు పూట గడవదు. అయితే సంతానం వలన ఆనందం కలుగుతుంది. వారి చేష్టలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. మీ సంతానం మిమ్మల్ని తల ఎత్తుకు తిరిగేలా చేస్తుంది. ప్రేమలు ఫలిస్తాయి. ప్రేమికులు కూడా ఈరోజు రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేస్తారు. వారి ప్రేమను సఫలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దల యొక్క ఆశీర్వాదం ఈరోజు మీకు మేలును కలుగజేస్తుంది. ఆస్తిపాస్తులకు సంబంధించి తుది నిర్ణయాలను తీసుకుంటారు. మీ వంతు సహాయంగా ఎదుటివారికి హెల్ప్ చేస్తారు. ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా సేవలు చేయడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్న చితక తగాదాలు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోరు. పైగా జీవిత భాగస్వామి ఏది చెప్తే అది వింటారు. ఉత్తమ భాగస్వామిగా పేరు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా బాగుంది. పెట్టుబడులకు సంబంధించి, వ్యాపార మార్పులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగరీత్యా ఒత్తిడిని మేనేజ్ చేసుకుంటారు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు అద్భుతంగానే ఉంది. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మంగళవారం రోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ. నక్షత్రం మూల నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుండి 1 గంట 20 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 13 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 21 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు, న్యాయపరమైన అంశాలకు మరియు రోజువారీ సాధారణ పనులకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఈ మంగళవారం రోజు వినాయకుడిని ఆరాధన చేయండి. మీకు వీలైతే గరికను సమర్పించి బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ మంగళవారం రోజు మూలా నక్షత్రం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ సరస్వతీదేవిని ఆరాధించాలి. ఎవరైతే మూలా నక్షత్రం వచ్చిన రోజున శారదా అమ్మవారిని ఆరాధిస్తారో వారికి మేధస్సు పెరుగుతుంది. ప్రజ్ఞా పాఠవాలు పెరుగుతాయి. కాబట్టి ఈరోజు పిల్లలతో సహా పెద్దవారు కూడా సరస్వతీదేవిని పూజించండి. అలాగే మార్గశిర శుద్ధ విద్య కలిగిన ఈ రోజున ఎవరైతే పితృదేవతలకు తర్పణాలు వదులుతారో వారికి ఆయుర్దాయం పెరుగుతుంది. ధన ధాన్యాలకు లోటు ఉండదు. ఈ మంగళవారం రోజున మనమంతా ఓం సరస్వతయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ మంగళవారం రోజు సాయంత్రం శివలింగాన్ని స్వచ్ఛమైన జలంతో అభిషేకించి బిల్వ దళాలతో అర్చించి విభూదిని ధరింపజేయాలి. ఇలా చేసిన వారికి దారిద్ర్యం దూరమై ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అలాగే అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంతటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.